హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వము లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈ ఉగాది పండుగ కానుకగా రాష్ట్రంలో 15,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను జిల్లాల వారీగా అర్హులైనటువంటి వాళ్లకు పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క తొలి విడత డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఎవరెవరికి జారీ చేస్తారు? అలాగే ఏ తేదీ నుంచి ఈ ఇండ్ల పంపిణీ అనేది మొదలుపెడతారు? ముందుగా ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అప్పగించడం జరుగుతుంది? ఇక జిల్లాల వారీగా అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి? అందులో పేర్లు లేనట్లయితే ఏం చేయాలి? ఈ వివరాల గురించి మీకు చెప్తాను. దీంతో పాటుగా చాలామంది కూడా రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఇందులో వచ్చేసి ముందుగా ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను జారీ చేస్తారు? వీటి గురించి కూడా బ్రీఫ్‌గా చూద్దాము. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అసంపూరితంగా ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మాణాలను పూర్తి చేసి ఈ ఉగాది పండుగ కానుకగా రాష్ట్రంలో జిల్లాల వారీగా 15,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అర్హులకు అందచేయబోతున్నట్లు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి పత్రికాముఖంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఉగాదికి 15,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు 99 డేస్ హౌసింగ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారని చెప్తూ ఉన్నారు. ఇక కొంచెం బ్రీఫ్‌గా మనం ఇన్ఫర్మేషన్ చూద్దామండి. రాష్ట్రంలో వచ్చే 3 నెలల పాటు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో గృహప్రవేశాలు, కొత్త ఇండ్ల మంజూరుపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారట. ఇందులో భాగంగానే ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సంబంధించిన షెడ్యూల్ అయితే అధికారులకు ఖరారు చేశారు. ఈ ప్లాన్‌ను అన్ని జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లకు, పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్లకు, అలాగే ఏఈలకు పంపించారని చెప్తూ ఉన్నారు. మార్చి నుంచి జూన్ వరకు పూర్తయినటువంటి ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలు చేయడంతో పాటుగా నిర్మాణం పూర్తి అయినటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కూడా వెంటనే లబ్ధిదారులకు అందచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి 15,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టుకొని ఉంది. మార్చి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు. రెండవ వారంలో జిల్లాలో హౌసింగ్ అధికారులకు డబుల్ బెడ్‌రూమ్ కాలనీలను విజిట్ చేస్తారు. ఇక మూడవ వారంలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాలు అనేటువంటివి ఉంటాయని చెప్తూ ఉన్నారు. నాలుగవ వారంలో మండల కేంద్రాల్లో తహసీల్దార్ ఆఫీసులో నిర్మిస్తున్నటువంటి డెమో హౌస్‌లను కూడా పరిశీలిస్తారని చెప్తూ ఉన్నారనమాట. ఇలాగా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను వచ్చేసి ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్తున్నారంటే, మార్చి నెల మూడో వారంలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గృహప్రవేశాలు చేపిచ్చి అర్హులైనటువంటి వాళ్ళందరికీ అందజేస్తామని చెప్తున్నారు. రెండవ వారంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో చేపడుతున్నటువంటి మౌలిక వసతులను అధికారులు తనిఖీలు చేస్తామని, మూడో వారంలో ఇటుకలు, సెంట్రింగ్ సామాగ్రి మహిళా సంఘాల ద్వారా అందుబాటులోకి తెస్తాము అనని పత్రికాముఖంగా మనకు అప్డేట్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫైనల్‌గా ఏం చెప్తున్నారంటే, ఈ ఉగాది పండుగ లోపు ఇప్పటి వరకు పూర్తి అయ్యున్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను 15,000 ఇండ్లను దాదాపుగా అర్హులైనటువంటి వాళ్ళకు అందచేయాలని చూస్తూ ఉన్నారు. ఓకేనా? సో, కాబట్టి ఎవరెవరు ఎదురు చూస్తున్నారో ఇన్ని రోజులు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం అటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. దాదాపుగా 15,000 ఇండ్లు అంటే చాలా మందికి ఇల్లు అనేటువంటివి అయితే అప్పచెప్తారనమాట. పూర్తి అయినటువంటి ఇళ్ళన్నిటిని కూడా. రిమైనింగ్ వాటిని కూడా పూర్తి చేసి ఇక ముందు ముందు రోజుల్లో మీ ఏరియాల దగ్గరలో ఏవైతే ఉంటాయో ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు వాటన్నిటిని కూడా నిర్మాణం పూర్తి అయిపోయింటే ఓకే. మీకు జారీ చేసేస్తారు. ఒకవేళ నిర్మాణం గనుక పూర్తి కాకుండా ఉన్నట్లయితే సో, వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసి మీకు జారీ చేయడం జరుగుతుందనమాట.
అలాగే మనకు మార్చి నెలలోనే రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గృహప్రవేశాలు చేపించబోతున్నట్లు చెప్తున్నారు. ఇక ముందు ముందు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నానండి. ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో రూపంలో అందజేస్తూ ఉంటాను. ఇక ఈ ఉగాది లోపల 15,000 డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అంటున్నారు కదా! ముఖ్యంగా వచ్చేసి ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను జారీ చేస్తారనేది చెప్తాను. సో, ఉగాది లోపల అంటే ఉగాదికి ముందైనా సరే, ఉగాదికి తర్వాతైనా సరే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ అనేది మొదలుపెడతారండి. అందరికీ కూడా పంపిణీ చేస్తారు. అది కూడా నిర్మాణం పూర్తి అయినటువంటి ఏరియాల్లో అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే, అందరికీ కూడా కాదు. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా కొన్ని లిస్టులను కూడా ఇదివరకు అంటే ప్రీవియస్ వీడియోలో చూపిచ్చాను మీకు. ముందు ముందు రోజుల్లో కావాలంటే మీకు మీ ఏరియాకి సంబంధించినటువంటి లిస్ట్ కావాలంటే కమెంట్లో పెట్టండి. నేను ఖచ్చితంగా గ్యాదర్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇకపోతే ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు అంటే ఫస్ట్ వచ్చేసి L2లో ఉన్నటువంటి వాళ్ళకండి. ఎందుకంటే L2లో చాలామంది అర్హులు ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకొని. అందువల్ల ఈ L2లో కొంత మేరకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను జారీ చేస్తే కొంచెం వాళ్ళకి బర్డెన్ అయితే తగ్గుతుంది. దాని తర్వాత రిమైనింగ్ వాళ్ళకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను జారీ చేస్తారనమాట. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు అని ఎట్లా తెలుసుకోవచ్చంటే, ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వెబ్‌సైటు. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్‌లోకొచ్చి మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని, సెర్చ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసుకున్నట్లయితే, ఇలాగా మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. దాని తర్వాత మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు అని కూడా ఇక్కడ చూపిస్తుంది. లిస్ట్ టైప్ అని ఉంది కదా! ఈ పర్సన్ వచ్చేసి L2లో ఉన్నారు. మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి L2లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటివి జారీ చేస్తారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లను కూడా ఫస్టు ప్రిఫరెన్స్ వచ్చేసి L2, L1 ఈ రెండిటికి మాత్రమే ఇచ్చి వాళ్ళకి ఈ ఇందిరమ్మ ఇండ్లను కూడా జారీ చేస్తారు వచ్చే నెలలో. అలాగే మీరు అప్లికేషన్ స్టేటస్ దగ్గర చూసుకోవచ్చండి. ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎవరికైనా ఉన్నట్లయితే ఇల్లు అనేది మంజూరు చేయరు. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంపీడీఓ ఆఫీస్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉందని అర్థం. ఇంకా వెరిఫై అయితే అవ్వలేదని అర్థం. అక్కడ వెరిఫికేషన్ అయ్యి మీరు గనుక అర్హులని వాళ్ళకి గనుక అనిపించినట్లయితే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. దాని తర్వాత ఎంపీడీఓ అప్రూవల్ అని మీకు ఇక్కడ చేంజ్ అవుతుంది స్టేటస్ అనేది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించాలి ప్రతి ఒక్కరికి. మీకేం చూపిస్తుందో కామెంట్‌లో పెట్టండి. దాన్ని బట్టి నేను కామెంట్‌లో కూడా రిప్లై అయితే ఇస్తాను. ఇలాగా మీరు స్టేటస్ చెక్ చేసుకొని ఏ లిస్ట్‌లో ఉన్నారు అని ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఉగాదికి 15,000 డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని జారీ చేయబోతున్నారు. ఒకవేళ మీరు గనుక డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పొందితే ఈ లోపల ఒకసారి కామెంట్‌లో పెట్టండి. పలానా ఏరియాలో, పలానా డిస్ట్రిక్ట్‌లో మేము ఇల్లు అనేది పొందాము. మాకు పంపిణీ చేస్తున్నారు అని. అది ఆ ఇన్ఫర్మేషన్ నలుగురికి యూజ్ అవుతుంది. అందువల్ల కామెంట్‌లో పెట్టమంటున్నాను. ఇటువంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. నేను ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.